దట్టమైన అడవి, ఎత్తైన కొండలు, జాలువారే జలపాతం, ప్రకృతి అందంతో పాటు ఎంతో చరిత్ర కలిగి ఉన్నదే సలేశ్వర క్షేత్రం. అక్కడ శివయ్య దర్శనానికి ఓ సాహసయాత్ర చేయాల్సిందే. ఏడాదిలో 3 రోజుల పాటు మాత్రమే తెరిచి ఉంచే ఈ సలేశ్వర క్షేత్రానికి మరొక పేరే తెలంగాణ అమర్నాథ్ యాత్ర. ఇంతకీ ఆ సలేశ్వర క్షేత్రం ఎక్కడుందో, ఆ క్షేత్రానికి ఉన్న ప్రత్యేకత ఏంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల్ల అడవి ప్రాంతంలో కొలువైంది ఈ సలేశ్వర క్షేత్రం. ప్రతి ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి సమయంలో ఈ జాతర జరుగుతుంది. అమర్నాథ్ యాత్రను తలపించేలా ఉండే సలేశ్వర జాతరకు భక్తులు వేలాది మంది తరలివస్తారు. వస్తున్నాం వస్తున్నాం లింగయ్య, పోతున్నాం పోతున్నాం లింగయ్య అని స్మరిస్తూ రాత్రి పగళ్ళు భక్తులు నడక సాగించి ఆలయాన్ని చేరుకుంటారు ఆ లింగమయ్య భక్తులు. మొదట ఈ క్షేత్రాన్ని సర్వేశ్వరంగా అని పిలిచేవారు. ఆ తరువాత ఇది సలేశ్వరంగా మారింది. చెంచుల సాంప్రదాయ జాతర ఇది. కోరిన కోరికలు తీర్చే స్వామిగా భక్తులు కొలిచే లింగమయ్య స్వామి, గంగమ్మలకు ఘనంగా పూజలు అందుకుంటారు ఈ సలేశ్వర క్షేత్రంలో. ఈ దేవాలయానికి పెద్ద చరిత్ర ఉంది. ఆలయ నిర్మాణాన్ని బట్టి 7 దశాబ్దాలకు చెందినదిగా చరిత్రకారులు భావిస్తున్నారు. 13వ శతాబ్దంలో మల్లికార్జున పాండితారాధ్య చరిత్ర, శ్రీ పర్వత క్షేత్ర మహత్యంలో సలేశ్వర విశేషాలను పాల్గురికి సోమనాథుడు వర్ణించాడు. 17వ శతాబ్దంలో చివరిలో ఛత్రపతి శివాజీ కూడా ఇక్కడ ఆశ్రయం పొందినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. సలేశ్వరం వెళ్లే దారిలో మెట్టు మైసమ్మ దర్శనమిస్తుంది. మెట్టు దిగిన తరువాత పాపనాశన తీర్థం కనిపిస్తుంది. అక్కడి నుంచి కొంత దూరం వెళ్తే భైరవుని గుడి కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని భక్తులు తప్పక దర్శించుకుంటారు. ఆ తరువాత లింగమయ్య ఆలయం, వీరభద్రుని గుడి, గంగమ్మ ఆలయం కనిపిస్తుంది. జలపాతాల లోయలో కొలువుదీరిన స్వామివారికి ఇప్ప పూతను నైవేద్యంగా పెడతారు. గుట్టలను దాటుతూ సాగుతున్న సాహసయాత్ర సమయంలో ఎన్నో గుహలు, గుట్టలపై నుంచి వచ్చే వాటర్ ఫాల్స్ ఎంతో అందంగా కనిపిస్తాయి. ఇక్కడ గుడిలోని శంకుతీర్థంలో స్నానాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు భక్తులు. ఎన్నో వనమూలికల మీదుగా పారే గుండంలో స్నానం చేయడం వలన సర్వరోగాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. గుండంలో స్నానం చేసి పసుపు, కుంకుమ, కొబ్బరికాయలతో పూజలు చేస్తారు. నాగదోషం ఉన్నవారు వెండి వస్తువులను వేయించి మొక్కులు చెల్లించుకుంటారు. సలేశ్వరంలో శివార్జునుల పోరు జరిగిందని పురాణం ద్వారా తెలుసు. పరమశివుణ్ణి మెప్పించి ఆయన నుంచి అత్యంత శక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని పొందాలని అర్జునుడు నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా అందుకు తగిన ప్రదేశాన్ని ఎంచుకుని అర్జునుడు తపస్సు చేయసాగాడు. అయితే పాశుపతాస్త్రాన్ని పొందేవారు మహాపరాక్రమంతులై ఉండాలి. అందువలన అర్జునుడిని శివుడు పరీక్షించాలి అనుకున్నాడు. ఒక అడవి పందును సృష్టించి అర్జునుడు ధ్యానం చేస్తున్న ప్రదేశానికి పంపించాడు. తపస్సుకు భంగం కలిగిందని పందిపై అర్జునుడు బాణం ప్రయోగిస్తాడు. అదే సమయానికి బోయవాడి వేషంలో శివుడు కూడా బాణం ప్రయోగిస్తాడు. దాని విషయంలో ఇద్దరి మధ్య గొడవ పెరుగుతుంది. అర్జునుడి శౌర పరాక్రమాలకు ప్రత్యక్షంగా చూసిన శివుడు ఆయనకి పాశుపత్రాస్త్రాన్ని ప్రసాదిస్తాడు. ఇంతటి విశేషమైన సంఘటన జరిగిన ప్రదేశమే సలేశ్వరం. నల్లమల్ల అడవి ప్రాంతానికి చెందిన ఈ క్షేత్రంలో శివుడు సలేశ్వరునిగా పూజలు అందుకుంటున్నారు. ఏడాదిలో 3 రోజులు మాత్రమే ఈ ఆలయాన్ని తెరుస్తారు. ఆ 3 రోజులు జాతర ఎంతో ఘనంగా జరుగుతుంది. ఆ సమయంలో భక్తులు వేలాది మందిగా తరలి వస్తారు. చైత్ర పౌర్ణమి సమయంలో ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 3 వరకు ఈ జాతర ఎంతో ఘనంగా జరుగుతుంది. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వయ్య భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.